హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో వర్షం, ఎండవేడిమి నుంచి నగరవాసులకు ఉపశమనం. వైభవంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. కర్ణాటక నుంచి ఏపీకి 6 కుంకి ఏనుగులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో అప్పగింత. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు వేశారు. ట్రంప్ చెబితే కేంద్రం కాల్పుల విరమణ చేసిందన్న సీఎం రేవంత్. పాలన చేతగాక కాంగ్రెస్ డ్రామాలు, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేటీఆర్ కౌంటర్. హంద్రీనీవా ప్రాజెక్టుపై క్రెడిట్ వార్, కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మధ్య డైలాగ్ వార్. ఆళ్లగడ్డ డిప్యూటీ ఈఈ రవికాంత్ ఇంట్లో ఏసీబీ సోదాలు, 2.8 కిలోల బంగారం, భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనం. దంతెవాడ ఎన్కౌంటర్ లో 30 మంది మావోయిస్టుల హతం, అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్లు అనుమానం. షేర్ హోల్డర్స్ ని మోసం చేసి 142 కోట్లు వాడుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పై ఈడీ ఆరోపణలు. పాకిస్తాన్ పై భారత్ దౌత్య యుద్ధం మొదలు, విదేశాలకు బయలుదేరిన అఖిలపక్ష బృందం. ప్రజల దృష్టి మళ్లించేందుకే విదేశాలకు అఖిలపక్ష బృందం, కేంద్రంపై కాంగ్రెస్ ఎదురుదాడి. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఈడీ దూకుడు, కర్ణాటక హోంమంత్రి మెడికల్ కాలేజీలో తనిఖీలు.